అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. నేను ప్రస్తుతము మాకా హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో ఉన్నాను. ఇక్కడ మా పిల్లకాయలు గత 2 సంవత్సరాల నుంచి చదువుతున్నారు. ఎంత సంతోషంగా ఉందంటే ఇది ఒక విద్యా నిలయము, ఒక ఆశా జ్యోతి. రాబోయే భవిష్యత్తులో మా పిల్లకాయల కొరకు ఇది ఒక ఆశా జ్యోతి అనొచ్చు, ఇది ఒక ఆరోగ్య కేంద్రం అనొచ్చు, ఇది ఒక మంచి గుణవంతులుగా తయారు చేసేటువంటి ఒక మిషన్ అనొచ్చు. దీని అన్నిటికీ కారణము ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత విద్య, ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో భద్రత, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణము, ఇక్కడ ఉన్నటువంటి ఆహార సదుపాయాలు. నేను మా పిల్లకాయలకు 10th దాకా చదివిపిద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ వచ్చిన 2వ సంవత్సరం ఇది. ఇప్పుడు నా పిల్లకాయలో నేను ఈ 3 పిల్లకాయల్లో ఒకరిని ఐఏఎస్గా చూస్తున్నాను, ఒకరిని ఐపీఎస్గా చూస్తున్నాను. ఎంత నాలో ఆశలు పుట్టుకొస్తున్నాయంటే, నేను ఎంత కలలు కంటున్నానంటే ఇక్కడ చేరిన తర్వాత నా పిల్లలు ఐఏఎస్లుగా ఎదుగుతారు, నా పిల్లలు ఐపీఎస్లుగా అవుతారు. దీనన్నిటికీ కారణము ఇక్కడ ఉపాధ్యాయులు చూసేటువంటి పిల్లల మీద ఈ విద్య విషయంలో కానీ, యాజమాన్యము చూసేటువంటి ఆరోగ్య విషయంలో కానీ, ఇక్కడ ఉన్నటువంటి భద్రత విషయంలో కానీ. నా 2 కూతుర్లు ఇక్కడ ఉన్నారు, ఒక కొడుకున్నారు. ఈ అమ్మాయిల విషయంలో అయితే నేను తండ్రిగా అంత భద్రత చేయలేను. అంత దానికన్నా వీళ్ళు ఎక్కువగా, ఒక తల్లి తండ్రి కన్నా ఎక్కువగా నా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలను భద్రతా విషయంలో చాలా జాగ్రత్త చూస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు సమాజంలో అనేక మంది విద్యార్థులు, పిల్లలు సెల్ ఫోన్లకు బానిసలై సెల్ ఫోన్లను వాళ్ళు ఒక బానిసత్తులుగా అయిపోయి సెల్ ఫోన్ల ద్వారా వాళ్ళ జీవితాన్ని చెడుపుకుంటున్నారు. కానీ ఇక్కడ ఆ సెల్ ఫోన్ల విషయంలో పట్టించుకున్నటువంటి జాగ్రత్త విషయంలో ఎంతగా నాకు నచ్చిందంటే, ఎప్పుడైతే వాళ్ళను ఈ సెల్ ఫోన్లు దూరం చేశారో అప్పుడే వాళ్ళు ఒక విద్యార్థులుగా ఒక ఉన్నత స్థాయిలో ఎదగలుగుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మన మౌలానా వసీవుల్లా సాబ్ గారికి నేను నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు ఎంతో గొప్పగా ఎదగాలని ఆశిస్తారు. ఆశించే ప్రతి తల్లిదండ్రి ఇటువంటి మదర్సాలను, ఇటువంటి స్కూళ్లను ఆదర్శంగా తీసుకోవాలని నేను ఒక మెసేజ్ను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దానికి నేను యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అస్సలాము అలైకుం.